గోంగూరతోని ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు క్లీన్ చేయడమా అని అనుకుంటున్నారా మీరందరూని? మేము ప్రతి సంవత్సరం గోంగూరతోనే క్లీన్ చేస్తామండి. ఒకసారి మీరు గూడా ఇలా ట్రై చేయండి. గోంగూర అయితే నేను ఒక రూ. 20దైతే తీసుకొనొచ్చాను. రూ. 20కైతే 8 కట్టలు ఇచ్చారండి. 8 కట్టలనైతే నేను ఉడకబెట్టేసుకున్నాను. వాటర్ గానీ ఏమి యాడ్ చేయకూడదు. జస్ట్ స్టవ్ మీద పెట్టుకొని మగ్గబెట్టుకుంటే దగ్గరికి అయిపోద్ది కదండీ! అందులోని ఇటుక బెడ్డని చితగ్గొట్టుకొని వేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. చింతపండు ఎయ్యకపోయినా తెల్లగే వస్తాయండి. కాకపోతే మేము చింతపండు కూడా కొంచెం యాడ్ చేసాము. మామూలుగా ఇన్ని సామాన్లు తోమాలంటే ఒక కేజీ చింతపండైనా పడుతుంది కదండీ! అంత చింతపండయితే మాకసలు పట్టలేదు. ఆహ్, గోంగూర ఉడకబెట్టింది చల్లారిపోయిన తర్వాత ఇందులో ఇటుక బెడ్డ చితగ్గొట్టుకొని వేసుకొని, అలాగే చిన్న చింతపండు కూడా వేసుకొని దాంతోని తోమేసుకోవాలండి. నీట్‌గా కడుక్కున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకొని, మళ్ళీ సన్‌సైడ్ మీద మనం సర్దుకునేటప్పుడు దీనికి వాటర్ గానీ ఏమీ లేకుండా క్లీన్‌గా తుడుచుకోవాలండి. గుడ్డతోనే తుడుచుకోవాలి. లేకపోతే డాగులయిపోతాయనమాట. ఇప్పుడు ఇవి సన్‌సైడ్ మీదయితే సర్దేసుకోవాలి. 1 ఇయర్ వరకు తెల్లగా ఉంటాయండి. ఈ టిప్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి.